హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ముక్కోటి ఏకాదశి అన్నమాట. నేను మా ఊర్లో ఉన్నా. సో మనకున్న ఆప్షన్ ఒకటి మన హనుమాన్ గుడికి పోవడం. సో అందుకే ఈ పూలు తెంపుకుంటున్నాను అనమాట. ఎంత భలే పూసాయి కదా, మీకు అంతా బాగా కనిపించకపోవచ్చు, బట్ ఇదిగో పువ్వు మీరంటే లవ్ గైస్. ఇక్కడ ఒకటి ఇంకా లైట్ ఎలా ఉంది, అది కూడా తెంపుకుందాం. భలే ఉంది కదా కాంబినేషన్. సో అదన్నమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెడ్డి పిల్ల. అది గుడికి వెళ్దాం. ఆల్సో ఈరోజు రేపు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. 31st 2 days గుర్తుపెట్టుకోండి గైస్. అమ్మ నా కోసం తులసి దళం దింపుతుంది. ఇది వెంకటేశ్వర స్వామికా లేకపోతే హనుమాన్కా? వెంకటేశ్వర స్వామికి ఇష్టం కానీ వాళ్ళ వైకుంఠ ఏకాదశి కదా, ఎవరికైనా పెట్టచ్చు. సో అదన్నమాట. తులసి దళం, చిన్న పూలు. ఎక్కువ హడావుడి చేయకుండా ఇవే తీసుకెళ్తున్నాను అనమాట. అందువేళ ఇంకో ఈ అమ్మమ్మ ఉన్న ఒక తాత, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. మస్తు ప్రేమ ఆ తాత కంటే. గుడికి పోయే రూట్లో ఇవన్నీ అనిపిస్తాయి గైస్. కుమ్మరి, అదేంటిది నాన్న? కుమ్మరి ఆమ్ పెడతారు అన్నమాట. అక్కడ పచ్చివి చేశారు. ఏమో నువ్వు అలాంటివి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. మా నాన్న నా కోసం సైతకు అంటే తోడొస్తున్నాడు అన్నమాట. మా నాన్న తోడు రమ్మంటే అక్కడ నాన్ సెన్స్ చేస్తున్నాడు. ఇది అన్నమాట మా ఊరి హనుమాన్. మీరు అన్ని వ్లాగ్లలో మన హనుమాన్నే చూసి ఉంటారు కదా. తులసి దళం శ్రేష్టం అంట. సో పెట్టా. ఈరోజు మా అమ్మ సీర చేసింది ప్రసాదం. చీమలు తింటున్నాయి గాయస్, చూడండి. సో మా అమ్మ నాకంటే ఫస్టే వచ్చింది, సో అందుకే ప్రసాదం ఉంది. నేను చక్కెర ఏమో తులసి దళం పెట్టా. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను అంట. సో ఈరోజు రేపు 31st అని చెప్పా కదా. మా పెద్దమ్మల ఇంట్లో మల్లన్న దేవుడు పట్టినారు. సో 2 days ఫుల్ హడావుడి ఉంటుంది. నా స్టోరేజ్ ఫుల్ కాకుండా మొక్కుకుంటున్నాను అనమాట. ఎందుకంటే స్టోరేజ్ లేదు నా దాంట్లో, కానీ నేను ఆల్మోస్ట్ కవర్ చేద్దామని చూస్తున్నాను అన్నీ. ఈరోజు గంగా స్నానం వెళ్ళి పుట్టబంగారికి వెళ్ళాలి ఈవినింగ్. రేపు పట్టణాలు ఫుల్ దేవుళ్ళు వస్తాయి. తెలంగాణలోకి తెలిసి ఉంటుంది, ఇటు మంచిర్యాల డిస్ట్రిక్ట్ సైడ్. సో అదనమాట. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇదే మా గుడి వ్యూ. చిన్న పక్షులు ఉన్నాయి. ఎంత ప్రేమ తల్లి అంటే, సారీ పిల్లలంటే. మా నాన్న అక్కడ దాకా పోయింది అప్పుడే. ఏంది? ఏం వస్తలేవు మెంటలా? నువ్వు వస్తలేవు మెంటలా? వచ్చినా ఇప్పుడు నువ్వు రావన్నా గంగని స్నానానికి నాతో మాట్లాడకు. హాయ్ హాయ్ బిత్తిరిది. ఇప్పుడు గంగా స్నానం వెళ్తున్నారు అన్నమాట మన వాళ్ళందరూ. సో ట్రాక్టర్లో వెళ్ళాలి. భలే ఉంటుంది గాయస్. నేను చెప్పా కదా 31st అని. 30 రోజు వచ్చేసి ఇట్లా గంగా స్నానం వెళ్ళాలి. ఫ్యామిలీస్ అందరం పొద్దుగాలనే ఇంకా రెడీ అయ్యి, వాళ్ళు ఒగ్గోళ్ళు అన్నమాట, పట్నం వేసేటోళ్ళు. సో వాళ్ళు మేమందరం కలిసి దేవుడిని తీసుకొని, దేవుడి ఫోటో, దేవుడికి సంబంధించినవన్నీ గజ్జల్లాగులు అని ఒకటి ఉంటుంది అనమాట, అవన్నీ తీసుకొని వెళ్ళి గంగా స్నానంలో పూజ చేసి, గంగా స్నానం చేసి అవి తీసుకొని మళ్ళీ ఇంటికి రావాలన్నమాట. భలే గమ్మత్ ఉంటుంది చూడండి. గంగా స్నానం వచ్చేసా. ఒక్కరు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు లేరు. మేమున్నాం. నాయిస్, ఓన్లీ నాయిస్.
మంగళారతి ఆడపడచ్చు నా వీడియో ఒక ఇవి చెలుమలు ఇక్కడ దేవుడు. సో ఇప్పుడు మనం గంగ స్నానం చేయబోతున్నాం. మల్లన్న గద్దేస్తున్నాడు. నేను పెడతా గైస్. ఇప్పుడు నీకు ఒక అమ్మోరు తల్లిని చూపేయబోతాడు. ఇంకొకటి జై శ్రీరామ్, జై శ్రీరామ్. I'll come to you, wait. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ పెడతా బొట్టు. జై శ్రీరామ్. మా నాన్న చేసి రెడీ అయినాడు. లైక్ ఇప్పుడు ఈ వీడియో ఈ ఫోన్ నీకు ఇస్తా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, నువ్వు వీడియో చేయాలి ఓకేనా? నాకు గట్ట పాడతా, నాకు తీసి పాడతా. ఇట్లా పట్టు, ఇట్లా పట్టి వీడియో ఆన్ చేయి. ఇక్కడ ఆన్ చేసి అందరిని తీయాలి ఓకేనా? ఎర్రదన్నట్టుగా ఇది గాయస్ మా నాన్న ఇన్నోసెన్స్. ఒత్తి అట్లనే పట్టుకుంటే అయిపోతుంది. బ్యాక్ కెమెరా పెట్టి ఓకేనా? పోతా. నీకు కనిపిస్తున్నా? నేను కనిపిస్తున్నానా? కనిపించలేనా? అయ్యో కనిపిస్తున్నానా? నువ్వు అన్ని తీర్చలేవు, అందరినీ తీస్తున్నావు. ఇవి దేవుడు వచ్చిన వాళ్ళు వేసుకుంటారనమాట. గజ్జెల్లాగులు అంటారు. సో దీన్ని గంగలో తీసి బయట ఆరేస్తున్నారు మా నాన్న ఇంకా అన్నయ్య పెద్దనాన్న. సో నెక్స్ట్ మంచిగా ఫన్ గిన్నెంతా చేసిన తర్వాత ఇంకా లాస్ట్కి ఇక పూజ స్టార్ట్ చేసిండు ఒగ్గోళ్ళు. సో ఇక్కడ మా అన్నయ్య పెద్దమ్మ పెద్దనాన్న ముగ్గురు కలిసి పూజ స్టార్ట్ చేసారనమాట. శరార్థి థ్యాంక్ యూ. ఘోరంగా అందరూ గుంపుల మందలా ఉరుకుతుర్రు. బాగా చేసినాక మన అవతారం ఇస్తుంది. ప్రతి పూజకి ఒకసారి గంగా స్నానం చేసి రావాలన్నమాట. అట్లా మూడు సార్లు గంగా స్నానం చేసి వచ్చేసరికి చూడండి నా గొంతు ఎట్లా అయిపోయింది. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఐ వాజ్ సో సిక్, అంతే ఘోరంగా సిక్ ఉండే. తర్వాత అట్లా గౌరమ్మ నీళ్ళల్లో వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుణ్ణి ఏమో చేస్తున్నారు. సో అక్కడ మా పెద్దనాన్నమ్మకి ఓదల దేవుడు ఉన్నాడు అన్నమాట, ఓదల మల్లన్న. సో అక్కడ ఆమెకి దేవుడు వస్తుంది చూడండి. సో అట్లా పూజ మొత్తం అయ్యేసరికి లంచ్ లైక్ 1-2 అట్లా అయిపోయిందన్నమాట. ఓవర్ టైం అయిపోయింది. ఆల్సో అందరు ఫాస్టింగ్ ఉండే. గంగా స్నానం చేశాకే తిందామని చెప్పేసి అట్లా స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. లడ్డూను చూడ ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. గాయ్స్ పైనుంచి వ్యూ చూడండి. అక్కడ ఉన్నారు మా వాళ్ళు. అక్కడ నుంచి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చా. అమ్మ దమ్మొస్తుంది. మా నాన్న నాకు ప్రమోషన్ చేస్తున్నాడు, ఫ్రీ ప్రమోషన్ యూట్యూబ్కి. యూట్యూబ్లో వస్తుంది. సో గంగా స్నానం చేసి వచ్చే దారిలో ఇంకా పొలాల గట్లలో నాట్లు పెట్టేటోళ్ళు కనిపించారు అనమాట. వాళ్ళు నాన్నకు తెలిసిన వాళ్ళు. సో ఇంకా అట్లా నాన్న వాళ్ళకి చెప్పడము, వాళ్ళు మంచిగా తినడము భలే అనిపించింది. ఇక్కడ పచ్చి చింతకాయల చారు కోసం అని చారు చేసి లైక్ చింతకాయలు తెంపుతున్నారు. సారీ. ఆల్సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా బంతిపూలు కూర్చోడం స్టార్ట్ చేసినాము, తోరణాలు కట్టడం స్టార్ట్ చేసినాము. ఫుల్ హడావుడి అన్నమాట. ఇంట్లో చుట్టాలందరూ ఇంకా అప్పటికే వచ్చేసినారు. సో అది బంతిపూలు కూర్చుతున్నారు అందరు, అన్నం తినేసి మంచిగా హ్యాపీగా.
ఇది మా ఊర్లో కుమ్మరుల ఇల్లు అన్నమాట. కుండల కోసం వచ్చాము, చిన్న చిన్న ప్రమిదల కోసము. ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ సేవలు తీసుకునేది ఉండే అన్నమాట ఈవెంట్. సో అట్లా నేను మా నాన్న డింగు ఇంకా మా నాన్నక్క నలుగురం కలిసి ప్రమిదలను చిన్న గురుగుల కోసం వచ్చామన్నమాట. మూలే తత్ర బ్రహ్మోద్య మాతృగణాత్ పూర్తిగా పెట్టండి. మూలే తత్ర బ్రహ్మోద్య మాతృగణాత్మోదు సాగర సర్వే సప్త దీపావ సుందర ఋగ్వేదో యజుర్వేదో ఇది సేవలు అయిపోయిన తర్వాత మంచిగా డిన్నర్ చేసేసి అందరం ఇంకా ఊరోళ్ళు కొంతమంది చుట్టాలు అందరం ఒగ్గోళ్ళు అందరూ వచ్చారు. సో ఇది పుట్ట బంగారుకు పోవడం అన్నమాట. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టది మట్టి తీసుకొచ్చి మల్లన్న గద్ద చేస్తారనమాట నైట్. సో అది ఇక్కడ. సో దానికి ముందు ఇట్లా దేవర్లు ఉన్న వాళ్ళకి దేవర్లు వస్తాయన్నమాట. దేవర్లతోటే అక్కడ పుట్ట బంగారుకి వెళ్ళి అక్కడ పుట్టలో ఉన్న మట్టిని తీసుకురావడం అన్నమాట. అలా పుట్ట బంగారు నుంచి రాగానే ఇక్కడ సుంకులు పట్టడం స్టార్ట్ చేశారు అనమాట. అట్లా 11:30కి అట్లా కూర్చొని సుంకులు పడతారు. ఇంటి ముందు వాకిట్లో సుంకులు పట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ఇదేంటి అంటే రేపటికి పట్టణానికి బోనం పోసే బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని ఇంటి ముందు పసుపు నెయ్యితోటి ఇట్లా దంచుతారనమాట. సో అది అందులో ఇంకా కొంచెం ఫన్ కూడా చేస్తారు, దొంగతనం చేసుకోవచ్చు. అంటే అక్కడ గురిగితో కొలుస్తున్నారు కదా, దానటి రావాలన్నమాట. సేమ్ ఈక్వల్గా రావన్నమాట. ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు దొంగతనం చేసుకోవచ్చు. సో అట్లా ఇంకా ఫన్ ఉంటుంది. అక్కడ ఒగ్గైనా కనిపెట్టి ఇవ్వండి అని చెప్పి తీసుకుంటాడు లాస్ట్లో. సో చూడండి ఇది కూడా. పందిరి నిత్యం తోరణం అయితే పోషం ఆశపడి చూస్తుంది. ఇటువంటి పట్నాలు వేసుకుంటే రేపు గంగస్నానం అంటే ఇలా మాపటి మన పప్పు బియ్యం కలిపి అన్నం వండి సలుపారం వండి ఇలా మాపటి కంటే రేపు పొద్దుగాల పట్టుకుపోయి కొత్త బట్టలు కప్పి పసుపు కుంకుమ వేసి పాలకాయ కొట్టి గడ్డలు కాకుండా పప్పు పాల మంచిపెట్టి గడ్డలు కాకుండా ఉల్లిగడ్డలు వేసి రావాలి. అట్లా ఇట్లా పెట్టకపోతే ఇటువంటి ధనరాశుల కాడ దేవుని పేరు చెప్పి 5 గుంచాలు మనం ఓసుకుంటే అచ్చేది గుంటెడు బరకతి మాయం చెప్తుంది పెట్టిలా పోషమ్మకు. అక్కడ ఇచ్చిన కాడ ఇక్కడ వెళ్ళి దొబ్బుతాను. ఆయనకు తెలుసు ఎందుకు కనుక ముందు చెప్తాను. ఆయనకు తెలుసు అలా రోజుకైతే సుంకులతోటి ఎండ చేసేసి నెక్స్ట్ డే ఇంకా మల్లన్న పట్నాలు అన్నమాట. బోనం ఇంకా పట్నము. సో ఇది అన్నమాట మల్లన్న గద్దె. నిన్న ఏదైతే పుట్ట బంగారుకి వెళ్ళి తీసుకొచ్చామో అదే గద్దేసి బోనం పోసారు అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి ఇంటి ముంగట వాకిట్లో పట్నం వేసి ఇక్కడ మా పెద్దనాన్న దేవుడిని పట్టుకొచ్చి అక్కడ పెడతాడు అనమాట. సో అప్పుడు పట్నాన్ని చెల్లిస్తారు. ఒగ్గులు వచ్చి పట్నాన్ని చెల్లిస్తారు అనమాట. సో అది కాన్సెప్ట్. సో ఇంట్లో నుంచి దేవుడిని తీసుకొచ్చి అక్కడ పట్నం చుట్టూ తిరిగి అక్కడ పట్నం మీద దేవుని పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసారు అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ అందరు చుట్టాలందరూ వచ్చారు, ఊరోళ్ళు చుట్టాలు అందరూ వచ్చినారు అనమాట. బ్రహ్మంత పొద్దెక్క నీకు భోజన పెళ్ళి అవుతున్నది భగవంతా. అక్కడ పట్టణాలు స్టార్ట్ అవ్వగానే ఇంటి వెనకాల కూడా వంటలు కూడా స్టార్ట్ చేశారు అనమాట. అంత ప్యూర్ వెజ్ అయ్యి ఇక్కడ మల్లన్న దేవుడి పట్టణాలకి నో నాన్ వెజ్. సో
ఇక్కడ దేవునికి అయితే మనం హారతి ఇచ్చి అక్షంతలు వేసి హారతి తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇంకా దీంతో ఇంకా మొత్తం పట్నం అయితే చెల్లియడం అయితే అయిపోయిందన్నమాట. ఇక నెక్స్ట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది, అది కూడా చూడండి. సో పట్నం చెల్లి చూడవ్వగానే ఇక్కడ పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య, నానమ్మ, పెద్ద నానమ్మ ముగ్గురు ఇంకా నలుగురు పట్నం మీద కూర్చున్నారు అన్నమాట కట్నాల కోసమని. సో ఇక్కడ ఏంటంటే పెద్దమ్మ తరపు నుంచి, పెద్దనాన్న తరపు నుంచి చుట్టాలు ఎవరైతే వస్తారో వాళ్ళు కట్నాలు పెట్టే వాళ్ళు ఉంటే పట్నం మీద కూర్చుని పెట్టాలన్నమాట. సో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ అన్నమాట సవితక్క. సో తను పెడుతుంది, తను పెట్టాక ఇంకా నెక్స్ట్ ఇంకా ఫాలోడ్ బై ఇంకా అందరు స్టార్ట్ చేస్తారన్నమాట. అలా కట్నాలు పెట్టడం అవ్వగానే ఇంకా మా పెద్దనాన్నమ్మకి ఓదల దేవుడు వస్తాడని చెప్పిన కదా, ఓదల మల్లన్న. సో అట్లా ఇప్పుడు గజ్జల తాగులు తొడిగించి పట్నం దొక్కియానికి రెడీ చేస్తున్నారన్నమాట. సో పెద్దనాన్నమ్మను ఇంకా ఊర్లో ఉండే వాళ్ళకి ఎవరికైతే దేవర్లు వస్తాయో వాళ్ళందరూ పట్నం దొక్కుతారనమాట. పట్నం దొక్కుడు అయినాక దేవర్లు వచ్చాక కట్నాలు పెట్టేవాళ్ళు పెట్టినాక లాస్ట్కి ఇక్కడ శనార్థి కొడుతున్నాను అన్నమాట. దాంతో పసుపు బండారం అంటారు. సో దాంతో శనార్థి కొట్టి ఇంకా లాస్ట్కి శంకుతీర్థం ఇచ్చిన తర్వాత దాంతో ఇంకా మన పూజ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయినట్టు. శంకుతీర్థం అని అంటే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరూ తీర్థం తీసుకొని ఫాస్టింగ్ వదిలిపెట్టడం అనమాట. దీని తర్వాత లంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక ఈ శంకుతీర్థం అయిపోయిన తర్వాత దేవుడిని అయితే గద్దెకెక్కిస్తారనమాట. మనం ఏదైతే పుట్టబంగారికి వెళ్ళి తెప్పించినామో అది. సో ఇక్కడ చూడండి దేవునికి గద్దెకెక్కిస్తారు. అంతే. హ్యాపీ బర్త్డే. కోతి చూస్తాను కోతి. గైస్ ఈయనకు ఓవర్ యాక్షన్ ఏంటంటే కాదు బాగా తెలుసు నేను బ్లాగ్ సైతక్క బాగా తెలుసు నేను బ్లాగ్ తీస్తున్నా అని కావాలని హ్యాపీ అని అంటాడు. ఆయన కూడా ఇష్టపడ వీడియోలో రావడం కానీ హ్యాపీ అని అంటున్నావు కదా. మొత్తం నాటుకోడి బ్యాచ్ మళ్ళా కోడి చంపి హింసించి అమ్మోరు తల్లి మాయమ్మ తల్లి. హాయ్ గాయ్స్ చెప్పు. నా బ్లాగ్ ఇంట్రడక్షన్ ఎట్లా చేస్తున్నావు చెప్పు. అది కాదు నా ఛానల్ పేరు. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వద్దు గైస్ ఇక మనం బ్లాగ్ని క్లోజ్ చేద్దాం. అన్నమాట ఈరోజు మళ్ళీ బ్లాగ్. సో అనుకున్నట్టే స్టోరేజ్ ఫుల్ అయింది, కొంచెం అటు ఇటు ట్రబుల్ చేసింది. బట్ ఆల్సో ఎండ్ ఆఫ్ ది బ్లాగ్ ఫినిష్ అయితే చేశాను అనమాట. థ్యాంక్ యూ.
సో ఇది గైస్ మా ఇంట్లో మల్లన్న దేవుడు పట్నాలు. ఇక్కడ మీకు పిక్చర్స్లో కూడా కొన్ని చూపిస్తాను. ఆల్సో లాస్ట్ క్లిప్లో మీరు చూసారు కదా మా రానక్క బర్త్డే అన్నమాట. నెక్స్ట్ డే న్యూ ఇయర్ రోజు మా రానక్క బర్త్డే. సో విష్ చేసినాము ఫ్యామిలీ అందరము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెట్టి పిల్ల. థ్యాంక్ యూ గైస్.